మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన తీరనే దీనికే నిదర్శనం. ఇంతేందుకు సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నది పవన్ కళ్యాణ్ గారా కాదా? నారా లోకేష్ గారి అవినీతికే పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుంది అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. నాతో తిరిగేటువంటి, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు, నా పార్టీ జెండా మోసే వాళ్ళు శంకర్ జాతి నా కొడుకులని మాట్లాడతావా బాలకృష్ణ గారు అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి నా తల్లిని దూషించారు, నేను సరైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా మీ పార్టీని అధపాతాలనికి తొక్కేస్తా, లోకేష్ గారు గుర్తు పెట్టుకోండి అన్నది పవన్ కళ్యాణ్ గారు కాదా? నేను ఉభయ గోదావరి జిల్లాల నుంచి మీకు 18 స్థానాలు ఇచ్చి మీకు అధికారాన్ని కట్టబెడితే నా పార్టీ వాళ్ళని, నా జన సైనికుల్ని మీరు లాఠీలతో కొడతారా, బూట్లతో తన్నుతారా అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా? కానీ అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మారిపోతారో ప్యాకేజీ అన్నటువంటి పదానికి అసలైన ఉదాహరణ చూపారా లేదా? ఎవరు లింగమనేని రమేష్, లింగమనేని రమేష్ అన్నది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన ఆ ఎయిర్ కోస్టా అన్నటువంటి విమానయాన సంస్థను పెట్టి ఇన్సాల్వెన్సీ దివాలా తీసినటువంటి పరిస్థితి కాదా? ఆయనే అఫిడవిట్ లో 11కు పైగా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి అని పేర్కొన్నటువంటి పరిస్థితి కాదా? 100 కోట్ల ఆస్తిని గడించినటువంటి వ్యక్తి కాదా? మరి ఏ సిద్ధాంతము, భావము పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి సిద్ధాంతాల్లో ఈయన సరితూగాడో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక స్క్రిప్ట్ రావడం, దాని ఎడాపెడా మాట్లాడి వెళ్ళిపోవడమే తప్ప పాటించేటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనిపిస్తుందా? మరి ఆయన మళ్ళీ నీతి బోధ చేస్తాడు రాష్ట్ర ప్రజలకి. 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి అని అంటే, 15 ఏళ్ళు కలిసి ఉండాలంటే కనీసం ఇలాంటివి కూడా చేయకపోతే ఎలా కలిసి ఉంటారు? కనీసం లింగమనేనైనా రాజ్యసభకు పంపించకపోతే 15 ఏళ్ళు ఎలా కలిసి ఉంటారు సార్? ఇంతలో మాత్రానికి ఒక జనసేన పార్టీ ఎందుకు, ఆయన సిద్ధాంతం ఎందుకు, భావాలు ఎందుకు, ఒక ప్రత్యేకత లేనటువంటి విధంగా ఆయన పార్టీ లేకపోతే ఇందాక ఆ లింగమనేని రమేష్ గారిని తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అనౌన్స్ చేసిన కొత్త గొప్ప మంచి పేరు వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు సొంత పార్టీ నేతలు చేత్కరించుకుంటున్నారు. మీకు ఇప్పుడు మనకి పాత పురాణాల్లో భస్మాసుర హస్తం అనేటువంటి కథను వినుంటారు మీరు. భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడి దగ్గర నుంచి వరం పొంది ఎవరి నెత్తిని చేపెట్టినా వాళ్ళు భస్మం అయిపోయేటువంటి విధంగా వరం కోరుకొని తీరా అతని నెత్తినే పెట్టుకుంటాడు. ఈ రోజు భస్మాసుర హస్తం లాగా తయారవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన నెత్తిని ఏ రోజు పెట్టుకుంటాడు, భస్మం ఇప్పటికే అయ్యాడు ఆయన. రాబోయేటువంటి రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు పొడిచే వెన్నుపోట్లకి రాజకీయంగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు.